హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ రద్దయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ రద్దయింది. ఫిబ్రవరి 10న జరగాల్సిన ఈ రేస్ ఈవెంట్ రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. ఏర్పాట్లకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ రద్దయింది. ఫిబ్రవరి 10న ఈ ఈవెంట్ జరగాల్సి ఉండగా అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు అయితే ఇప్పటి వరకు ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, కారణాలు ఏమై ఉండొచ్చు? హైదరాబాద్ లో ఫిబ్రవరి 10న జరగాల్సినటువంటి ఈ రేస్ ఫార్ములా ప్రస్తుతం రద్దయినట్లు కూడా ఎఫ్ఐ ఫార్ములా ఈ సంబంధించిన నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. అయితే ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ సంబంధించినటువంటి ఈ రేసు ఫార్ములాని రద్దు చేస్తున్నట్టు కూడా నిర్వాహకులు చెప్పారు. గతంలో చేసుకున్న ఒప్పందంపై ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీసులు ఇస్తామంటూ కూడా ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు వెల్లడించింది. గతంలో మనం చూసాం, గత ప్రభుత్వంలో ఈ రేస్ ఫార్ములా ఎంతో ఘనంగా నిర్వహించారు. చాలా మంది సినీ సెలబ్రిటీలతో పాటు టాలీవుడ్ చెందిన ప్రముఖులు కూడా ఈ రేస్ ఫార్ములాకు హాజరు కావడం జరిగింది. ఈ రేస్ ఫార్ములా హైదరాబాద్ చాక్మన్ పరిసర ప్రాంతంలో ఎంతో ఘనంగా నిర్వహించినప్పుడు కూడా అదే తరహాలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నిర్వహించాలని ఈ రేస్ ఫార్ములా నిర్వాహకులు వెల్లడించిందండి. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఫిబ్రవరి 10వ తారీఖున జరగాల్సినటువంటి ఈ రేస్ ఫార్ములాకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన రాలేదు కనుకనే ప్రస్తుతం అయితే దాన్ని నిలిపివేస్తున్నట్టు కూడా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సునీల్.